ఇంకో క్వశ్చన్ ఏంటంటే అందరూ డెంటల్ ఇంప్లాంట్స్ అంటారు కదా. డెంటల్ ఇంప్లాంట్స్ ఎన్ని రకాలు, అవి ఎప్పుడు చేయించుకోవాలి? ఇంప్లాంట్స్‌ని మనం 3 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చండి. ఉన్న ఎముక ప్రకారం పేషెంట్స్ మన దగ్గరకొస్తారు. వాళ్ళ నోట్లో దవడలో ఉన్న ఎముక ప్రకారం 3 రకాలు. ఒక ఫస్ట్ రకం ఏంటంటే ఎముక బావుంది అన్న వాళ్ళకి ఎండాస్టియల్ ఇంప్లాంట్స్ అంటాం. అంటే డైరెక్ట్‌గా బోన్‌లోకే మేము స్క్రూ వేసిస్తాం. టైటానియం మెటీరియల్‌తో స్క్రూ వేస్తాం. అది ఒక డెంటల్ ఇంప్లాంట్. రెండోది రకం ఏంటంటే కొంచెం బోన్ అది దుమ్మది పళ్ళు తీసేసిన తర్వాత వెయిట్ చేస్తారు చాలా మంది. వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోకుండా. వాళ్ళకి దుమ్ము అరిగిపోయి ఉంటది. సో, దుమ్ము కొంచెం అరిగిపోయి ఉన్న వాళ్ళకి రెండో రకం సబ్ పెరియాస్టల్ ఇంప్లాంట్స్ అంటాం. అంటే కొంచెం చిగురుని ఓపెన్ చేసి డైరెక్ట్‌గా దుమ్ము మీద ఇంప్లాంట్ పెట్టి క్యాప్స్ వేస్తాం. అది రెండో రకమైన ఇంప్లాంట్ సబ్ పెరియాస్టల్ అంటాం. మూడోది జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అంటాం. ఇలాంటి ఇంప్లాంట్‌లు పేషెంట్స్‌లో ఏంటంటే మొత్తం ఎముకంతా తీవ్రంగా అరిగిపోయి ఉంటది. వాళ్ళకసల స్క్రూ వేయడానికి కూడా ఎముక ఉండదు. అలాంటప్పుడు మేము మొత్తం ఈ పైన మొత్తం ఫ్లాప్ ఎలివేట్ చేసి పైన చీక్ బోన్స్ అంటాం కదా! చీక్ బోన్స్‌లో మేము ఇంప్లాంట్స్ చేయడం జరుగుతది. ఇది మూడో రకం జైగోమాటిక్ ఇంప్లాంట్స్. ఇది కాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఇంప్లాంట్స్ వేసుకునే టైప్ కూడా కొత్త రకం బేసల్ ఇంప్లాంట్స్ అంటారు. అంటే ఎక్కడ బోన్ బాగా అవైలబుల్‌గా ఉందో చూసి అక్కడ మనం బోన్ సపోర్ట్ తీసుకొని ఇంప్లాంట్స్ అన్నవి వేస్తాం. కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతది.